హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివేష్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఏంటి ఈ సారీస్ అన్ని చూసి దివ్య మన ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తుందని అనుకుంటున్నారా? అక్కడే మీరు పప్పులో కాలేశారు. లేదండి, ఎప్పుడు గెట్ రెడీ విత్ మీ సారీస్ వీడియోస్ అని చేయమంటుంటారు కదా. సో ఫర్ ద ఫస్ట్ టైం మీకోసం మన ఛానల్లో నా సారీ కలెక్షన్స్ మీకు చూపించబోతున్నా. నా దగ్గర ఇక్కడ కొన్ని ఉన్నాయి, మిగతావి అమ్మగారింట్లో అత్తగారింట్లో ఉన్నాయి. ఇక్కడ నేను చాలా తక్కువగా సారీస్ యూజ్ చేస్తాను. ఎన్ని ఉన్నాయో అందులో సెలెక్టెడ్ సారీస్ మీకు చూపించబోతున్నాను. ప్రతి సారీది ఒక స్టోరీ ఉంటుంది, అలానే బ్లౌజ్ వర్క్ కూడా ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూస్తే నా సారీలో మీకు ఏ సారీ మీకు నచ్చిందో కమెంట్ లో చెప్పండి. మరి ఇక మొదలెడదామా? ఫస్ట్ సారీ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ సారీతో స్టార్ట్ చేయబోతున్నాను. ఇది చాలా స్పెషల్. ఫస్ట్ టైం నేను నాకు నచ్చిన సారీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. మరీ సింపుల్ కాకపోయినా మరీ ఎక్కువ హెవీ వర్క్ కాకపోయినా నార్మల్ గా వర్క్ చేయించుకున్నాను. సో దట్ నేను అంటే ఎప్పుడు వేసుకున్నా కట్టుకోగలుస్తాను. అండ్ కాంబినేషన్ అయితే నాకు చూడగానే చాలా బాగా నచ్చింది. ఆ రోజు ఇంకా ప్రిటీగా చాలా బ్యూటిఫుల్ గా కనిపించాను. నన్ను ఫాలో అవుతున్న ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న వాళ్ళకి ఆబ్వియస్లీ తెలుసుంటది, వాళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇది వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి. సో నేను ఇలా వర్క్ చేయించుకున్నాను అనమాట. శారీకి గ్రీన్ వచ్చింది కదా, సో పింక్ బ్లౌజ్ మీద గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో నేను వర్క్ చేయించుకున్నాను. గోల్డ్ కూడా వచ్చింది. ఇలా డీటెయిల్డ్ గా ఫ్లవర్స్ కూడా చూసారా, థ్రెడ్ వర్క్ ఇచ్చింది. డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే శారీకి ఇంకా ఇప్పుడు శారీ ఏ శారీ కట్టుకోవాలన్నా బ్లౌజ్ లుక్ ఉంటేనే శారీ దాన్ని అట్రాక్టివ్ గా బాగా కనిపిస్తుంది. సో ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ ఇంపార్టెంట్. నా సజెషన్ నా వైపు నుంచి, నాకు తెలియక నేను ఇలా చేయించుకున్నాను. సజెషన్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే శారీపై వచ్చిన బ్లౌజ్ మాత్రం ఎప్పుడు వర్క్ చేయకపోతారు. మీకు సపరేట్గా ఒక మంచి క్లాత్ తీసి దానిపైన వర్క్ చేయించుకోండి ఫర్ బెటర్ లాస్టింగ్. ప్యూర్ పట్టు ఉంటుంది కదా, సో వెంటనే ఇచ్చిపోద్ది అనమాట. సో కేర్ఫుల్గా చాలా భద్రంగా ఉంచాల్సి వస్తుంది అనమాట. శారీ ఏమో ఇలా వచ్చింది విత్ బిగ్ బార్డర్. ఇది ప్యూర్ కంచి పట్టు శారీ విచ్ కాస్ట్ మీ అరౌండ్ 14,000 అయింది. ఇది అప్పుడు 5 years బ్యాక్ మాట చెప్తున్నాను. 14,000 అయింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది శారీస్ ఇవన్నీ. నాకైతే నిజంగా చూడగానే నాకు నచ్చింది. పళ్ళు అయితే రిచ్గా వచ్చింది, రిచ్ బార్డర్, రిచ్ పళ్ళుతో వచ్చింది. టాజల్స్ ఇవన్నీ నేను వేయించుకున్నాను. పళ్ళు కూడా రిచ్ గా ఇచ్చారు కాబట్టి లుక్ సూపర్ గా ఉన్నాను. ఈ సారీ మాత్రం ఎప్పుడు కట్టుకున్నా నాకు ఒక స్పెషల్ లుక్ ఇస్తూ ఉంటది అనమాట. ఫేస్ లో గ్లో కూడా ఉంటది. నేను ఇది ఆల్మోస్ట్ ఒక 4-5 times కట్టుకొని ఉంటాను. చాలా బాగుంటది ఈ సారీ. నా మోస్ట్ ఫేవరెట్ కాంబినేషన్ కలర్ సారీ ఇది ఎప్పటికీ మర్చిపోలేను. నా ఎంగేజ్మెంట్ ది మార్నింగ్ అంటే ప్రధానం పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారు కదా, ఆ టైంలో నేను ఈ సారీ కట్టుకోయింది. ఇది ఉప్పాడ పట్టు సారీ. సారీ వచ్చేసి నాది కాదు, మా పిన్ని సారీ. మా మమ్మీ సారీస్, మా పిన్ని సారీస్ నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. బాడీ హగ్గింగ్ సారీ, ఉప్పాడ ప్యూర్ ఉప్పాడ పట్టు సారీ ఇది. టాజల్స్ కూడా ఇలా చేయించుకున్నారు అనమాట. లెట్ మీ షో యూ. బాడీ పార్ట్ కి పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది. సో ఇలా టాజల్స్ ఇలా వేయించుకున్నారు. ప్రధానంకి కావాలా మా మమ్మీ ఇంకా మా పిన్ని సేమ్ ఈ సారీ కట్టుకున్నారు. ఇద్దరు ట్విన్నింగ్ అయ్యారు అనమాట ఆ రోజు. ఏదైనా బ్లౌజ్ సెట్ అయిపోతుంది కదా, సో నా ఇది ప్రధానం బ్లౌజ్ అది నేను ఇది పేరప్ చేసుకొని కట్టుకున్నాను. ఇంత ప్రెటీగా, నిజంగా అన్నిటికీ ప్రెటీ అంటున్నానని కాదు, పండక్కి నేను కట్టుకున్నాను. చాలా మంచి లుక్ ఇచ్చింది అనమాట. ఈ బ్లౌజ్ కి ఈ సారీ ఇది ఇలాగా వర్క్ చేయించున్నాను. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్, మనము డ్రైవర్స్ కి ఇస్తాం కదా, అప్పుడు వాళ్ళు ఎక్కువ అంటే ఐరనింగ్ లో గానీ వాష్ లో గానీ ఎక్కువ హెవీగా ఏది యూజ్ చేస్తున్నారో లేక అలాంటప్పుడు ఏంటవుతుందంటే సారీస్ ఇచ్చిపోతుంటాయి అనమాట. సో అదే ప్రాబ్లం ఈ సారీ కూడా వచ్చింది. డ్రై వాష్ కి బయట ఇచ్చినా సరే మంచి సారీస్ ఇచ్చేటప్పుడు నిజంగా ప్రాణం పోతుంది. ఇది మా పిన్ని పాపము ఒక 1 time or 2 times కట్టుకొని ఉంటారు అనమాట. నాది కొంచెం హెల్త్ తక్కువ కాబట్టి నాది సారీ డ్రేపింగ్ లోనే కవర్ అయిపోయింది. సో ఇలాగ వచ్చింది అనమాట సారీ. అందుకే ఎప్పుడైనా సరే గానీ డ్రైవర్స్ కి ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలి. వాళ్ళు ఫోల్డ్ చేసి ఇచ్చేస్తారు, మనం ఓపెన్ చేసి అక్కడ చెక్ చేసుకోలేము కదా. ఇది పరిస్థితి లాస్ట్ కి ఇలా అవుతుంది. ఈ సారీ చూపిస్తాను. ఎందుకు అంటే మా అత్త మమ్మీ సైడ్ అనమాట, అన్నయ్య భార్య వాళ్ళది ఇల్లు ప్రతిష్ట అయినప్పుడు, గృహప్రవేశం అయినప్పుడు నాకు ఈ సారీ గిఫ్ట్ ఇచ్చారు అనమాట. నిజంగా ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నేను బ్లౌజ్ కూడా ఎక్కువగా హెవీగా వర్క్ చేయించుకోకుండా సింపుల్ గానే నేను స్టిచింగ్ చేయించుకున్నాను. షార్ట్ హ్యాండ్స్ తోని ఇలాగా వి షేప్ లోన. ఇక్కడ ఒక స్టోన్ ఏదో వర్క్ లాగా పెట్టుంటే అయ్యును, బట్ నేను ఏవి పెట్టించుకోలేదు. ఫ్రంట్ వచ్చేసి ఇలాగా ఈ కట్
ప్రిన్స్ కట్ లాగా కొంచెం ఇలా చేపించుకున్నాను. సారీ మొత్తం ఇలాగా డబల్ గా వస్తుంది. బార్డర్ ఇలా వస్తుంది. ఓన్లీ బార్డర్ కి ఇలాగా డార్క్ కలర్ ఇది ఇచ్చున్నారు. అండ్ మిగతాదంతా ఇది ఇలాగా. సో నేనేమో ఇలాగా టాజల్స్ వేసుకున్నాను. నా మట్టుకు నాకు వచ్చు. నేను మోస్ట్లీ నేను బయట ఇవ్వను అనమాట. నాకు ఏది వచ్చో నేను అది యూట్యూబ్ లో చూసుకొని చేస్తా ఉంటాను. సో ఇలాగా చేసుకున్నాను. ఇలాగా సారీ మొన్న కట్టుకున్నాను. పళ్ళు బాగా నీట్ గా వచ్చిందని అనుకొని నేను ఇలా ఫోల్డ్ చేసి ఇలాగా సారీని ఉంచుకున్నాను. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో నాకు యూజ్ అవుతుంది కదా అని అనుకొని. ఏంటి ఇలా ఫోల్డ్ ఉన్నదని అనుకోవద్దు. ఇవన్నీ పట్టు సారీస్ అండి. పట్టులోన కొన్ని అంటే హైవి ఉంటాయి, కొన్ని లోవి ఉంటాయి కదా. చెప్పాలంటే నాకు పెళ్లి ముందు అసలు సారీస్ అంటేనే తెలీదు. సారీస్ కి ఇన్ని పేర్లు ఉంటాయని కూడా నాకు తెలీదు. ఇప్పుడు చూస్తుంటే నాకు ఒక్కొక్కటి తెలుస్తుంది. మనం అప్పుడు ఏంటి డ్రెస్సెస్ వెళ్ళామా, కొన్నిసార్లు వేసేసుకున్నామా, బస్. ఇప్పుడు సారీస్ దానికి బ్లౌజ్ డిజైన్ చెయ్యు, ఏ సారీకి ఏ బ్లౌజ్ బాగుంటది, ఎలా డిజైన్ బాగుంటది అనుకొని అదొకటి టెన్షన్. టైలర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎప్పుడు ఇస్తానా అని అది ఇంకో టెన్షన్. ఇది పెళ్ళైన కొత్తలో మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఈ సారీ నాకు గిఫ్ట్ చేశారనమాట. అంటే పెడతారు కదా భోజనానికి పిలిచిన తర్వాత. సో దాన్ని నేను ఇలాగా వేయించుకున్నాను. ఇలా డిజైన్ చేయించుకున్నాను నేను బ్లౌజ్ ని మొత్తం. హ్యాండ్స్ అయితే ఇలాగా పఫీ లాగా ఇలాగ వచ్చేసి నెక్స్ట్ దీనికి పర్ల్స్ టైప్ గా నేను ఇలాగ వేసుకున్నాను. ఇది నేను లాస్ట్ ఇయర్ గణేష్ పూజ అప్పుడు కూడా కట్టుకున్నాను. చాలా బాగున్నాను. ఇలాగ మొత్తం నడుంకి, హ్యాండ్స్ కి, ఇంకా బ్యాక్ కి ఇలాగా. సో నాది ఆల్మోస్ట్ ప్రతి శారీ బ్లౌజ్ కి నాది ఏదో ఒక డిజైన్ ఉంటది. ఈవెన్ ఈ శారీ కూడా నేను ఇలాగా డిజైన్ చేసి బ్యాక్ తర్వాత చూపిస్తాను, లేదా ఫోటో పెట్టేస్తాను చూసేయండి. కొంచెం ఫాస్ట్ గా చెప్పాలని ట్రై చేస్తున్నాను. బికాజ్ లెందీ అయిపోతే మళ్ళీ అంటారు లెందీ అయిపోతుంది లేదా స్కిప్ చేసేస్తారు మీరని. సో ఇది వచ్చేసి లైట్ గ్రీన్ విత్ బ్లూ కలర్. షైన్ ఉంటుంది, ఫుల్ గా షైన్ ఉంటుంది. కట్టుకుంటే ఎందులో అయినా ఫోటోలో మాత్రం చాలా నీట్ గా కంప్లీట్ గా ఒక మంచి లుక్ ఇస్తుంది అనమాట ఇది కూడా. సో బ్లౌజ్ మాత్రం ఈ కలర్ వచ్చింది, లైట్ ప్యారెట్ గ్రీన్. నెక్స్ట్ ఈ శారీ చూపించబోతున్నాను. ఇది కూడా ఒక ఉప్పాడ పట్టు శారీ. ఇది పెళ్ళైన తర్వాత ఈ శారీ వచ్చేసి నేను వైజాగ్ లో కొన్నాను ఈ శారీ. అండ్ ఇది ఎంగేజ్మెంట్ శారీ ఏమో నేను ఇది బరంపూర్ లోనే తీసుకున్నాను అప్పుడు 5 years బ్యాక్ ఈ శారీస్ అన్ని. సో అప్పుడు ఇది అరౌండ్ ఎంత ఒక 4000 ఇలాగా అయ్యింది అప్పుడులో. అండ్ బ్లౌజ్ ఏమో నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఇలాగా పర్ల్స్ డిజైన్ చేయించుకున్నాను విత్ దిస్ బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ తోని. బ్లౌజ్ అయితే ఓవరాల్ గా బ్యాక్ మనకి ఇలా వస్తుంది. దీనికి ఈ సారీ అనే కాదు, ఏ సారీ అయినా లైక్ బ్లూ కలర్, ఈ బ్లూ అనే కాదు, ఏ బ్లూ కలర్ అయినా పేరప్ చేసుకోవచ్చు. ఇప్పుడు సారీస్ ఎలా అంటే బ్లౌజ్ మనం వర్క్ చేయించుకుంటాం కదా, నెక్స్ట్ సారీ కూడా యూజ్ అయ్యేటట్టు కొన్ని కుట్టించుకోవాలి. వర్క్ చేయించుకుంటే బెటర్ నా ఒపీనియన్. ఇప్పుడు నాకు తెలుస్తుంది. స్టార్టింగ్ లో మనకి పెళ్ళైన కొత్తలో అంతగా తెలియదు కాబట్టి, ఇప్పుడంటే వీడియోస్ లో మనం చూసుకొని అన్ని చేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. ఈవెన్ 5-6 years బ్యాక్ ఇవన్నీ ఎవరు చెప్పేటోళ్ళు లేరు, ఎవరికి మనకి తెలియదు కూడాను. సో ఇది ఎప్పుడు కట్టుకున్నా అంటే ఈ శారీ వచ్చేసి మాది పెళ్ళైన కొత్తలో టెంపుల్ కి వెళ్తాం కదా, సో అప్పుడు నేను కట్టుకున్నా అనమాట. పూజ చేసాం అప్పుడు, పూజ టైంలోనే ఈ శారీ నేను కట్టుకున్నాను. చాలా బాడీ హగ్గింగ్ ఇది కూడాను. అంటే అంత వేడిలోన కూడా నాకు చాలా లైట్ వెయిట్ గా అనిపించింది. అంటే కొత్తలో మనం జ్యువెలరీస్ ఉంటే ఈ శారీ హెవీ శారీస్ అంటే ఎక్కువగా టాలరేట్ చేయలేము కదా. సో ఇది ఒక వన్ మోర్ హెల్ప్ఫుల్ శారీ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మై ఫేవరెట్ శారీ దిస్ వన్ ఆల్సో. శారీ మా సిస్టర్ ఇన్ లా అంటే మా వదిన గిఫ్ట్ చేశారనమాట. ఎప్పుడు ఒకసారి పండగకి పిలుపు చేస్తే అప్పుడు ఈ శారీ ఇచ్చారు నాకు. నేను ఈ శారీకి బ్లౌజ్ ఏమో ఇలా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ నాకు మోస్ట్లీ మా మమ్మీ బ్లౌజెస్ స్టిచ్ చేస్తుంటారు, లేదా మమ్మీకి టైం అవ్వకపోతే నేను బయట ఇస్తుంటాను. దానికేమో ఇలాగ పెట్టించుకున్నాను అనమాట. ఇది కూడా సిమిలర్ టు ఆ బ్లౌజ్ కి వస్తుంది, కొంచెం ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ లాగా ఉంటుంది కొంచెం. ఇది కొంచెం పఫీ డిఫరెంట్ గా ఉంది. అది కొంచెం పఫీ ప్లెయిన్ వచ్చేసి వచ్చింది కదా ఫోల్డింగ్ అని, ఇది కొంచెం పఫీ వచ్చింది అనమాట. అండ్ బ్యాక్ అంటే బ్యాక్ ఏమి అంత డిజైన్ లేదు, ఓన్లీ రౌండ్ నెక్ లాగా చేయించేసి హ్యాండ్ కి ఓన్లీ ఇలాగా పఫీ హ్యాండ్స్ పెట్టించుకున్నాను అనమాట. బార్డర్ వచ్చింది కాబట్టి కొంచెం లుక్ వచ్చింది, లేదా ఓన్లీ గ్రే కలర్ అయితే సారీ లుక్ పోతుంది. సారీ ఏమో ఇలా ఉంటుంది అనమాట. బార్డర్ చూసారా ఎంత హెవీగా ఉందో. సో బార్డర్ కొంచెం పెద్దది వచ్చిందని. అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు. ఇదేమో నేను ఇలాగా వర్క్ చేసుకున్నాను నా మట్టుకు నేనే. టైం దొరికింది అని అంటే, నాది కొత్త సారీస్ ఏమైనా ఉన్నాయి అని అంటే నేను ఇలాగ నా మట్టుకు నేనే వేసుకుంటాను. ఈ సారీ మా పిన్ని సారీ అనమాట. ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ అనుకుంటా ఈ సారీ. ఇది నేను రీసెంట్ గా
నాది యానివర్సరీ, లాస్ట్ ఇయర్ యానివర్సరీకి నేను ఈ శారీ కట్టుకున్నా. దీని బ్లౌజ్ ఏమో చూసారా, అప్పుడులో డిజైన్ ఇలా, అప్పుడు డిజైన్ సింపుల్ గా అంటే ఇలాగా డిజైన్ చేయించుకున్నారు మా పిన్ని. అండ్ ఇది ఒకటి ఇలా వర్క్ ఇలాగ వచ్చింది, ఇలాగ కుందన్ టైప్ ప్యాచెస్ దొరుకుతాయి కదా, సో ఆ ప్యాచెస్ అన్ని ఇలాగ చేయించుకొని బార్డర్స్ ఏమో ఇలాగ వేసుకున్నారు. ఇది ఐ థింక్ మా మమ్మీ కుట్టారు అనుకుంటాను, ఇది నాకు అంతగా ఐడియా లేదు. హ్యాండ్స్ కూడా కొంచెం వర్క్ వచ్చింది, హ్యాండ్స్ కి షార్ట్ హ్యాండ్స్ పెట్టించారు అనమాట. శారీ అయితే పట్టు శారీ ఇది అక్కడది, అండ్ శారీ మొత్తం ఇలాగ వర్క్ వస్తుంది. అప్పుడు ఎక్కువగా ఈ శారీస్ నడిసేవి కదా. బార్డర్ ఏమో మరూన్ బార్డర్ కాంట్రాస్ట్ గా దీనికి ఇచ్చింది. సో ఇదైతే మట్టి కలర్ అన్నమాట, మట్టిలోన మెరూన్ కలర్. నిజంగా ఈ శారీ కట్టుకుంటే చాలా బాగా అనిపించింది. పళ్ళు చూసారా ఎంత రిచ్ గా ఉందో పళ్ళు. ఇది పళ్ళు ఇంత రిచ్ గా ఉంది చూసారా. పళ్ళు అయితే ఇలా అయితే ఎంత హెవీగా వర్క్, ఫుల్ వర్క్ అన్నమాట. ఏదైనా మంచి ఉంటే మా పిన్ని కట్టుకోకపోతే నాకే ఇచ్చేస్తూ ఉంటారు. నాకు కూడా ఇష్టమే, అలా అనేం లేదు. మా పిన్ని శారీస్, మా మమ్మీ శారీస్ నేను కట్టుకుంటాను. ఈ శారీ గురించి చెప్పాలంటే నాకు ముందే ఏడుపు వచ్చేస్తుంది. ఇది అవుతుంది నా ప్రధానం శారీ. ఎవరికైతే ఇచ్చానో నా శారీ వర్క్ అంటే బ్లౌజ్ వర్క్ గురించి, ఆవిడేమో నా సైజ్ కాకుండా వేరే వాళ్ళది బ్లౌజ్ సైజ్ ఏమో డిజైన్ చేయించారు అనమాట. సేమ్ నేను చెప్పిన డిజైనే, కాకపోతే వేరే సైజ్ తోనే. ఆ రోజు నెక్స్ట్ మార్నింగ్ నేను వేసుకోవాలంటే నైట్ వరకు ఆవిడ ఇవ్వలేదు. నైట్ వరకు ఆ డే ముందు బిఫోర్ డే నాకు ఇచ్చేసి నేను సైజ్ చూసినాడికి ఇంట్లోనే బాప్రే ఎంత ఏడ్చానంటే నాకు తెలుసు. అది మా ఆయనది నాది ఒక 1 hour జర్నీ ఉంటుంది అనమాట. వాళ్ళ ఊరికి వెళ్ళాలి నేను కట్టుకొని. ఆ చీర అయితే మరి చెప్పడానికి లేదు. ఈ చీర ఏడ్చింది ఎక్కువ, చాలా అంటే చాలా ఏడ్చాను. దిస్ శారీ కాస్ట్ మీ అరౌండ్ 20,000. ఈ శారీ నాకు కంచి ప్యూర్ పట్టు శారీ. ఎంత హెవీ వర్క్ చూసా, ఎంత డిజైన్ ఎంత బాగుందో, పూరా రిచ్ గా ఉంటుంది అనమాట. ఇది కూడా ఎంత లైట్ వెయిట్ అంటే మనం ఎంత కాస్ట్ పెడితే అంత లైట్ వెయిట్ శారీస్ దొరుకుతాయి అంతే. అండ్ ఆ రోజు ఏ శారీ కట్టుకున్నానంటే మా పిన్ని శారీ, కొత్త శారీ ఒకటి ఉండు, పాపం ఆవిడ తన కోసం కుట్టించుకున్నారు. మరేం చేస్తాము, ఏంటి లేవన్స్ అనుకొని ఆల్మోస్ట్ అన్ని అయిపోయి కదా, పెళ్లికి నెక్స్ట్ ఏది ఉందో అది కట్టుకుంటాను ఉంచుకున్నాను. బట్ ఏది దొరకకపోతే లాస్ట్ కి మా పిన్ని చీర కట్టుకున్నాను. ఆ బ్లౌజ్ నాకు చూపించాలని కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. అది ఎక్కడ ఉంది, అది ఊర్లో ఉన్నది, ఇక్కడ కూడా లేదు ఆ బ్లౌజ్ కూడాను. ఓన్లీ శారీ నా దగ్గర ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి కొత్తలో ఉన్న శారీస్ అన్ని పట్టు హెవీ వర్క్ అవుతుంది. లుక్ చూడడానికి పూరా గ్రాండ్ లుక్ ఇస్తుంది అనుకొని కొంచెం డీసెంట్ గా లైక్ నార్మల్ ఒకేజన్ ఏదైనా పూజ ఉన్నా గానీ అలాంటప్పుడు కోసం నేను ఈ శారీ తీసుకున్నాను. ఈ శారీ నేను ఎప్పుడు కట్టుకున్నా అంటే మంగళసూత్రం కడతారు కదా, అది 16 రోజుల పండగ గట్ట అంటారు కదా, అలాంటప్పుడు నేను ఈ శారీ కట్టుకున్నాను అనమాట. అప్పుడంటే అలాంటి వీడియోస్ మేము అంతగా ఏం చేయలేదు. ఇప్పుడు కదా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ. సో అప్పుడు మోస్ట్లీ ఉంటే నేను అప్లోడ్ చేస్తాను, బట్ బ్లర్ ఉంటాయి కాబట్టి నేను అవేవి చేయలేదు. అలాంటప్పుడు నేను ఈ శారీ కట్టుకున్నాను. శారీకి నేను నా దగ్గర ఉన్న ఒక పట్టు శారీ బ్లౌజ్ ఏదైతే కుట్టించుకున్నానో ఇది నేను పేర్ చేసుకున్నాను అనమాట. ఆ రోజు ఇది కూడా చాలా బాగున్నాను. ఇది నేను పేరప్ చేసుకుని ఆ రోజు ఇది కట్టుకున్నా అనమాట. ఇది సిల్వర్ బార్డర్ వచ్చింది, ఇది అవుతుంది గోల్డ్ బార్డర్. బట్ ఊర్లో కొత్తగా పెళ్ళవుతే కవర్ చేసేసుకుంటాం కదా పళ్ళు, కనిపిదిలే అని అనుకుని ఆ రోజు ఇది పేర్ చేసుకుని ఇది కట్టుకున్నా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ మా లక్ష్మి అక్క నాకు ఇది షాప్ ఓపెనింగ్ అప్పుడు మా అక్క ఇది ఇచ్చారనమాట. ఇలా డిజైన్ ఉంటుంది శారీ మొత్తం, ఇలా కాంట్రాస్ట్ వచ్చింది బ్లూ విత్ ఎల్లో. ఇప్పటి వరకు నాకు ఈ కాంబినేషన్ లేదు. పింక్ కూడా ఉన్ను, పింక్ ఎక్కువ అయిపోయాను అనుకొని ఈ కలర్ నేను తీసుకున్నాను మా అక్క దగ్గర. బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ముందుగా నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ గానీ యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయి ఉంటది, మేబీ తెలుస్తుంది ఏది. సో ఇలాగ నేను ఇలా బో చేయించుకొని ఇలాగ పెట్టించుకున్నాను, ఇలా స్టిచ్ చేయించిన షార్ట్ హ్యాండ్స్ వస్తాయి దీనికి. సో ఈ బ్లౌజ్ దేనికైనా సరే సెట్ అయిపోతుంది అనమాట, నాట్ ఓన్లీ ఫర్ దిస్ శారీ. నెక్స్ట్ వచ్చేసి దిస్ శారీ, ఇది బాప్రే ఎప్పుడు కట్టుకున్నా సరే అందరూ అంటారు ఎంత బాగుంది అంటే, లైట్ వెయిట్ విత్ గ్రాండ్ లుక్, రిచ్ డిజైన్ అనమాట. ఇదైతే బ్లౌజ్ అయితే నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. బ్యాక్ లో ఇలాగ చిన్నగా ఒక బో పెట్టించుకున్నాను, బ్యాక్ పైకి కిందకి లైన్స్ లాగా. హ్యాండ్స్ ఏమో ఇలా ఉంది. శారీ ఏమో ఫ్లోరల్ ప్రింట్ లోన మస్తు ఉంటది అనమాట, చాలా బాగుంటది. స్టోన్ వర్క్ కూడా వచ్చింది. అంత శారీ మొత్తం
మొత్తం సెల్ఫేని, కాకపోతే డిజైన్ మాత్రం చాలా బాగుంటది. పళ్ళు డిజైన్ కూడాను, శారీతోనే టెజల్స్ కూడా వచ్చింది. అక్కడక్కడ ఫ్లోరల్ వర్క్ కూడా ఉన్నది, ఫ్లవర్స్ డి వర్క్ ప్రింట్ లాగా ఇచ్చారనమాట. చాలా బాగుంటది. ఇది కూడా బాడీ హగ్గింగ్ శారీ. ఈ శారీ వచ్చేసి మా మేనత్త కూతురు శ్రీమంతం టైంలో నేను ఈ శారీ కట్టుకున్నాను. ఇది కూడా చాలా లైట్ వెయిట్, అది కూడా సమ్మర్ టైంలోనే. బట్ ఈ శారీ కాబట్టి అప్పుడు నన్ను కాపాడింది. లుక్ కూడా బాగున్ను, లైట్ వెయిట్ గా ఉన్ను, నాకు కూడా కొంచెం హాయిగా అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ కాస్ట్ ఎంత చెప్పగలుస్తారా మీరు? కానీ నేను చెప్పక ముందే మీరు గెస్ట్ చేసి ఉంటే కమెంట్ చేయండి. ఈ శారీ చూడగానే నాకు బాగా నచ్చింది. కాస్ట్ చూసి మరి అంటే ఫిదా అయిపోయాను నేనైతే. ఇంత మంచి లుక్ శారీ కాస్ట్ ఇంత చీపా అని అనిపించింది. నిజంగా ఫుల్ టిష్యూ అనమాట, టిష్యూలోనే వస్తుంది. మీరు కట్టుకుంటే అనుకోరికి ఇంత చీప్ రేటా అని అనుకోని. దిస్ శారీ కాస్ట్ మీ అరౌండ్ 800 రూపీస్ ఓన్లీ. బాడీ పళ్ళు చూసారా, బాడీ అంతా మనకి ఇలా వస్తుంది. బార్డర్ ఏమో అంటే బిగ్ బార్డర్ తోనే, అయినా పళ్ళు ఏమో ఇలాగ ఇచ్చారనమాట. పళ్ళు కాంట్రాస్ట్ పింక్ రావడం వల్ల శారీకి ఇంకా లుక్ వచ్చింది అనమాట. సో నేను పళ్ళుకి ఇలాగ డిజైన్స్ వేయించుకున్నాను. నేను నా మట్టుకు నేనే వేసుకున్నాను. బ్లౌజ్ ఏమో ఇలా చేయించుకున్నా, ఇలాగా బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. దీనికి హ్యాండ్స్ ఓన్లీ రైట్ సైడ్ నేను వేసుకున్నాను. నా మట్టుకు నేనే ఇది వేసుకున్నాను. ఇది ఇలాగా గ్రీన్ ఎందుకు వేసాను అంటే నా దగ్గర లైట్ గ్రీన్ గట్ట లేదు, అక్కడక్కడ ప్యారెట్ గ్రీన్ ఉంది కదా, సో నా దగ్గర లైట్ లేదు అనుకొని కొంచెం డార్క్ కలర్ వేసుకున్నాను, పింక్ కాంబినేషన్ లోన. అన్ని వర్క్ చేయించుకోలేము కదా, అన్ని వర్క్ చేయించుకుంటే సరికాదు, కట్టుకోవడం చాలా కష్టం. సో అలాగనిసి నేను నార్మల్ గా స్టిచ్ చేయించుకున్నాను. ఈ శారీ ఏమో టిష్యూ పట్టు శారీ అనమాట. ఇంతవరకు నా వీడియోస్ చూసారంటే డెఫినెట్ గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ సో. ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలానే ఇన్ని సారీస్ లో మీకు ఏ సారీ ఎక్కువగా నచ్చిందో కమెంట్ అండ్ లెట్ మీ నో. మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ channel Divesh Lifestyle. Until then, bye bye, take care.